ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి సంఘటనల నుంచి ఎంపిక చేసిన కొన్ని అంశాల విశ్లేషణాత్మక సమాహారం ఫోర్ సైడ్స్ టీవీ విశ్వదర్శన్కు స్వాగతం. నేటి ఈ విశ్వదర్శన్ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు సంఘటనల నుండి ఎంపిక చేసిన 5 సంఘటనలు ముందుగా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాము. వాటిల్లో మొదటిది బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా ప్రభుత్వం ద్వారా ఏదైతే ప్రపంచాన్ని వాణిజ్యపరంగా ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయాలని చైనా భావిస్తోందో అటువంటి భావనకు ప్రతిరూపమైన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు భారత్ ఎప్పటి నుండో వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే చైనా ఈ ఇనిషియేటివ్లో భాగంగా చైనా నుండి పాకిస్తాన్కు వెళ్లే రహదారిని భారతీయ భూభాగం గుండా వేస్తోందని, అందుకు తగిన అనుమతి లేకుండా ప్రవర్తిస్తోందని భారత్ దాన్ని అంగీకరించలేదు. ఇప్పుడు బ్రెజిల్ కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో జాయిన్ కాకూడదని నిర్ణయించింది. ఇది చైనా అధ్యక్షుడు బ్రెజిల్ సందర్శనకు వెళ్లేదానికి ముందు అక్కడ దేశం తీసుకున్న నిర్ణయం. మరి ఇది ఎందుకు ఇలా నిర్ణయాలు తీసుకున్నారు, దీని పూర్వాపరాలు ఏమిటి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంకా రెండవ అంశం, యుక్రెయిన్ అధ్యక్షుడు ఇటీవల ఒక భారతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగిన సత్తా కేవలం భారత ప్రధాని నరేంద్ర మోడీకి మాత్రమే ఉందని, అయితే నరేంద్ర మోడీ ఈ దిశగా స్పష్టంగా ప్రయత్నాలు చేయడం లేదని ఆరోపించారు. ఏది ఏమైనప్పటికీ ఆయన దృష్టిలో ఈరోజు యుద్ధాన్ని ఆపగలిగిన సత్తా కేవలం నరేంద్ర మోడీకే ఉంది. ఒకవేళ శాంతి చర్చలు జరగాలి అనంటే అవి భారత్లో మాత్రమే జరగగలవని జెల్నెస్కీ, ఎవరైతే యుక్రెయిన్ అధ్యక్షుడు ఉన్నాడో, ఆయన ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా అనే భారతీయ పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొనడం జరిగింది. అలా ఎందుకు మాట్లాడారు, ఇంకా ఈ జెల్నెస్కీ విషయంలో ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేశారో అన్నది మనం తెలుసుకుందాం. ఇక మూడవ అంశం, ఇప్పటికే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ను తమ దేశానికి రావద్దని, తమ దేశానికి రావడానికి అనుమతి నిరాకరించిన ఇజ్రాయెల్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ద్వారా పాలస్తీనాలో, ముఖ్యంగా గాజా నగరంలో సహాయ సహకారాలు అందిస్తున్న యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీని ఆ దేశం బహిష్కరించింది, నిషేధించింది. దీని అర్థం గాజాలో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరిగే సహాయ సహకారాలు అందిస్తున్న రిలీఫ్ ఆగిపోనుంది. మరి ఇజ్రాయెల్ ఇంత తీవ్రమైన నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంటోంది అన్నది మనం అర్థం చేసుకొని వివరించే ప్రయత్నము చేసుకుందాం. తదుపరి అంశం, హస్రత్ నజరుల్లా అనబడే ఇజ్రాయెల్ అధినేత, ఎప్పటి నుండో ఆయన హిజ్బుల్లాకు అధినేతగా ఉన్నారు. అతన్ని ఇజ్రాయిల్ చంపివేసిన తర్వాత ఎవరినైతే హిజ్బుల్లా నేతగా ప్రకటిస్తూ వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఇజ్రాయెల్ సైన్యం తొద్దుముట్టిస్తూ వచ్చింది. అటువంటి నేపథ్యంలో హిజ్బుల్లాలో ఒక సీనియర్ నేత నయీం కాసిం ఆ రోజుల్లో లెబనాన్ను వదిలి ప్రాణభయంతో ఇరాన్కు వెళ్ళిపోయారనే వార్తలను పాశ్చాత్య మీడియా ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు అదే నయీం కాసింను హిజ్బుల్లా నేతగా ప్రకటించడం జరిగింది. మరి ఆయన ఇరాన్ ఎందుకు వెళ్ళిపోయారు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది, ఈరోజు ఎందుకు ఆయన్ని నేతగా ప్రకటించాల్సి వచ్చింది, ఈ అంశాన్ని మనం విశ్లేషించుకునే ప్రయత్నము చేద్దాం. ఇక చివరి అంశం, దీపావళి వస్తుంటే ప్రపంచవ్యాప్తంగా హిందువులు సంబరాలు జరుపుకుంటుంటారు. ఇది హిందువుల ఇళ్లల్లోనూ, హిందూ కాలనీల్లో, హిందూ సముదాయాల్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం. అయితే ఇప్పుడు దేశాది నేతలు కూడా ఈరోజు దీపావళి పండుగను జరుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మనం చూసాం, లండన్లో తిఫాల్గర్ అనబడే ఒక ప్రదేశంలో, తిఫాల్గర్ స్క్వేర్లో బ్రిటన్ మేయర్ అంటే లండన్ మేయర్ ఆధ్వర్యంలో భారీ, ప్రపంచంలోనే అతి పెద్ద దివాళీ ఉత్సవం నిర్వహించబడింది. సుమారు 20 నుంచి 30 వేల మందికి పైగా ప్రజలు ఈ ఉత్సవానికి హాజరయ్యారు. ఇది హిందూ సంస్కృతికి పెరుగుతున్న ప్రాధాన్యతగా
అందరూ భావిస్తున్నారు. ఆ కోవలోనే ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష భవనంలో దీపావళి సంబరాలను నిర్వహించారు. ఆయన సతీమణితో కలిసి ఈ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. దీని విశేషాలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ 5 ఎంపిక చేసిన అంశాలు మీకు ఆసక్తి కలిగిస్తాయని ఆశిస్తూ, ఇందులో మొట్టమొదటిదైన బ్రెజిల్ దేశం తీసుకున్న నిర్ణయం ఏమిటో మనం నిశ్చితంగా పరిశీలిద్దాం. బ్రిక్స్ అనబడే ఒక కూటమిలో, బ్రిక్స్ ఈరోజు పాశ్చాత్య దేశాల కూటమికి ప్రత్యామ్నాయ కూటమిగా గుర్తింపు పొంది ఎదుగుతున్న వేళ, ఆ బ్రిక్స్ కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన చైనాకు వ్యతిరేకంగా మొదట్లో భారతదేశం ఒక నిర్ణయం తీసుకుంది. అది ప్రపంచంలో చైనా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒకటి చైనా తీసుకుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రాచీన కాలంలో చైనా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి గుర్తింపబడిన సిల్క్ రూటును పునరుద్ధరించడం అనేది చైనా పైకి చెప్పిన, తద్వారా ఆ ప్రాచీన కాలపు రహదారులు లేదా రూట్లలో చైనా వాణిజ్యాన్ని పెంపొందించడమే లక్ష్యం. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద చైనా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను, ముఖ్యంగా పోర్టులను, రహదారులను, రైల్వే ప్రాజెక్టులను ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తోంది. ఈ నిర్మించే ప్రాజెక్టులన్నీ కూడా చైనా వాణిజ్యానికి అనుగుణంగా, వాణిజ్య అవసరాలను తీర్చేందుకు, చైనాకు ఆర్థికంగా లాభం చేకూర్చేందుకే చేస్తోందన్న విమర్శలు మొదటి నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు వ్యతిరేకంగా అందులో పాల్పంచుకుంటున్న పలు దేశాలు మాట్లాడుతున్నాయి. ఆ ఇనిషియేటివ్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు బ్రిక్స్లో రెండవ కీలక దేశమైన బ్రెజిల్, అంటే భారత్ ఈ బ్రిక్స్లో మొదటి కీలక దేశం, చైనా నిర్ణయానికి వ్యతిరేకంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇప్పుడు రెండవ కీలక దేశమైన బ్రెజిల్ కూడా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి తాము అంగీకరించడం లేదని స్పష్టం చేసింది. అది కూడా ఎప్పుడు, ఏ సందర్భంలో స్పష్టం చేసింది? త్వరలో నవంబర్ మాసంలో చైనా అధ్యక్షుడు బ్రెజిల్ పర్యటనకు వెళ్తున్న వేళ ఆ బ్రెజిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని బ్రెజిల్ అధ్యక్షుడి అధికారిక సలహాదారు ప్రకటించారు. ఇక్కడ ఈ దేశాలన్నీ చైనాకు చెప్తున్న అభ్యంతరం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుల కారణంగా ఆయా దేశాలకు ఎలాంటి ఆదాయం లభించడం లేదని, ఆయా దేశాల అవసరాలను అవి తీర్చలేకపోతున్నాయి అనేది ఒక వాదన అయితే, రెండవ వాదన చైనా ఏకపక్షంగా వీటన్నిటిపై నిర్ణయాలు తీసుకోవడం కూడా వీళ్ళకి రుచించడం లేదు. భారత్ ఎందుకు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుందనే అంశాన్ని పరిశీలిస్తే, ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో నిర్మించే రహదారి ఏదైతే ఉందో ఆ రహదారి భారత్ భూభాగం గుండా వెళ్తోంది. ఎందుకంటే గిల్గిట్ బాల్టిస్తాన్ అనేది డిస్ప్యూటెడ్ టెరిటరీగా, పాకిస్తాన్ భారత్ల మధ్య డిస్ప్యూటెడ్ టెరిటరీగా ఉంది. దాన్ని భారత్ నా భూభాగం అని పేర్కొంటోంది. ఆ భూభాగం విషయం తేలేంత వరకు అందులో ఎటువంటి ఇతరత్ర వ్యవహారాలు నడపకూడదనేది భారత్ అభిప్రాయం. అలాంటి చోట ఆ పర్టికులర్ భూమిని పాకిస్తాన్ చైనాకి లీజ్ ఇవ్వడం, చైనా అందులో రహదారిని నిర్మించడం అంటే అది భారత్ యొక్క సార్వభౌమాధికారాన్ని లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకోవడం అనేది భారత్ అభిప్రాయం. అందుకే భారత్ మొట్టమొదటి నుంచి దీన్ని వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు బ్రెజిల్ చెప్పేది కూడా ఏమిటంటే, తమ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్టులకు ఇది సరిపోతేనే తాము ఆమోదిస్తాం, అది కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి ఇనిషియేటివ్కు తాము మద్దతు పలకము అనేది. ఈ విషయంలో చైనా ఎప్పటికైనా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏకపక్షంగా ఏదో నిధులు తాము ఇస్తున్నాం కాబట్టి తాము చెప్పినట్లు అందరూ వినాలి అనే అభిప్రాయంతో ఉండడం తప్పు. ఆ దేశ ప్రయోజనాలు, ఏ దేశానికి ఆ దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మీరు అందించే ఈ సహాయం మీరు
సూచించిన ఈ ప్రాజెక్టులు ఆ దేశ ప్రయోజనాలకు అనుగుణంగా కూడా ఉంటేనే వాళ్ళు అంగీకరిస్తారు, లేదంటే అంగీకరించరు. ఈ విషయాన్ని ఇప్పటికైనా చైనా అంగీకరించాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా చైనా వ్యవహరిస్తే అప్పుడు చైనా ఏదైతే ఇనిషియేటివ్ తీసుకునిందో ఆ ఇనిషియేటివ్కి అందరి మద్దతు దొరుకుతుంది. లేదంటే రాను రాను ఈ ఇనిషియేటివ్ని వ్యతిరేకించే దేశాల సంఖ్య పెరిగిపోతుంది. అందులోనూ అత్యంత సన్నిహిత కూటమిలో భాగస్వాములే వ్యతిరేకించడం మొదలు పెడితే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో చైనా అర్థం చేసుకోవాలి. ఇది బ్రెజిల్ తీసుకున్న ఈ నిర్ణయం వెనక ఉన్న వాస్తవ పరిస్థితి. ఇది చైనాను అర్థం చేసుకోవాలి, మిగతా దేశాలు కూడా అర్థం చేసుకుంటున్నాయి. ఇక రెండవ అంశం మనం ఈరోజు ఎంపిక చేసిన అంశాలలో రెండవది, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఒక భారతీయ వార్తాపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇటీవల. ఆ ఇంటర్వ్యూలో ఆయన మరోమారు స్పష్టం చేశారు, ఈరోజు యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపగలిగింది భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే. నరేంద్ర మోడీకి మాత్రమే ఈరోజు ఈ యుద్ధాన్ని ఆపగలిగిన శక్తి ఉంది. కాబట్టి ఈ దిశగా నరేంద్ర మోడీ చర్యలు తీసుకోవాలని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ శాంతి చర్చలు జరిగే పనైతే ఆ శాంతి చర్చలు కూడా భారతదేశంలో మాత్రమే సాధ్యమని ఆయన స్పష్టము చేశారు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని ముగింపు పలకగల సత్తా భారతదేశానికి భారత ప్రధానమంత్రి మాత్రమే ఉందని జెలెన్స్కీ మరోమారు వ్యాఖ్యానించారు. అయితే అదే సందర్భంలో జెలెన్స్కీ మాట్లాడుతూ గతంలో తమ దేశ పర్యటనకు వచ్చిన భారత ప్రధానమంత్రికి ఈ విషయాన్నే తాను చెప్పానని, అయితే ఇంతవరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టబడ్డాయో తమకు అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సందర్భంలో ఆయన మరొక వ్యాఖ్య కూడా చేశారు. ఆ వ్యాఖ్య ఏమిటంటే, బ్రిక్స్ కూటమిలో అత్యంత సన్నిహితంగా రష్యాతో మెలిగిన దేశం భారతదేశం కూడా. అటువంటి పరిస్థితుల్లో భారత్పై తమకు కొంత అపనమ్మకం ఉండే అవకాశం లేకపోలేదని, తమకే కాదు తమ సైన్యానికి ప్రజలకు కూడా భారత్పై కొంత అపనమ్మకం ఏర్పడుతుందని, అయినప్పటికీ తాము భారత్పై విశ్వాసం ఉంచుతున్నామని ఆయన అన్నారు. ఎందుకంటే ఎప్పుడైతే పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయో ఆ ఆంక్షలను భారత్ ధిక్కరించి రష్యా నుండి చమురు ఇతరత్ర వాణిజ్యాన్ని పూర్తి చేయడానికి లేదా వాణిజ్యాన్ని చేయడానికి నిర్ణయించుకున్న సందర్భంలో అప్పుడు కూడా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ భారత్ తన నిర్ణయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళింది. ఆ నిర్ణయంపై కొన్ని అనుమానాలు, ఇటువంటి ఇబ్బందులు తమకున్నాయని చెప్పి అప్పుడు యుక్రెయిన్ వ్యాఖ్యలు చేసింది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా భారత్ ఈ విషయంలో రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని, రష్యాకు సహకారం ఇస్తున్న సహకారాన్ని కొంతమేర ఆపగలిగితేనే రష్యా భారత్ మాట వింటుందని ఆయన అన్నారు. ఏది ఏమైనప్పటికీ భారత్ ఈరోజు ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దగలదన్న నమ్మకం తనకి ఉందని, అంటే భారత్ రష్యాకు సన్నిహితంగా ఉండడం పట్ల అసంతృప్తి అనుమానం వ్యక్తం చేసినప్పటికీ భారత్ మాత్రమే ఈ విషయంలో చర్చలు సాగించగలదని, ఈ మొత్తం యుద్ధానికి ముగింపు పలకగలదని తాను నమ్ముతున్నట్లు చెప్తున్నారు. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత్ కేవలం ప్రకటనలకు పరిమితం కాకుండా ఈ శాంతి చర్చలను సీరియస్గా తీసుకొని ముందుకు తీసుకెళ్ళి యుద్ధానికి ముగింపు పలికితే భారత్ యొక్క విలువ ప్రపంచ దేశాల్లో పెరుగుతుందని కూడా ఆయన అన్నారు. ఇప్పటికైనా భారత్ ప్రభుత్వం, భారత ప్రధాని ఈ దిశగా ఏం చేస్తోందో, ఈ దిశగా ఏం చేయదలుచుకుందో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఏది ఏమైనప్పటికీ ఈ మొత్తం వ్యవహారంలో కొంత అసంతృప్తి, కొంత నమ్మకం జెలెన్స్కీ మాటల్లో మనకు కనిపించింది. మరి భారత ప్రధాని ఈ వ్యవహారంలో ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తారు? కేవలం మాటలకే పరిమితం అవుతారా? నిజంగా చేతలకు కూడా కొంత పని చెప్పి ఈ యుద్ధానికి ముగింపు పలికితే నిజంగా జెలెన్స్కీ చెప్పినట్లు భారత్ యొక్క విలువ ప్రపంచ సమాజంలో పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. మరి ఈ దిశగా భారత్ సాగుతుందో లేదో వేచి చూడాల్సిన సమయం ఆసన్నమైంది. వేచి చూడాల్సిన
కొంత తర్వాత వేచి చూసిన తర్వాత భారత్ ఏం చేస్తోందో ప్రపంచానికి తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ జెలెన్స్కీ మాట్లాడిన మాటలు ఈరోజు భారతదేశంలోనూ అంతర్జాతీయ నిపుణుల మధ్యలో పలు దేశాల్లోనూ కొంత చర్చనీయాంశంగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక మూడవ అంశం, ఇజ్రాయెల్ హమస్ యుద్ధం మొదలైన తర్వాత ఇజ్రాయెల్ ఎప్పటి నుండో ఐక్యరాజ్య సమితి మీద కొంత అసంతృప్తి ప్రకటిస్తూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి తమ దేశం మీద హమస్ దాడి చేసి 1400 మందిని పొట్టన పెట్టుకున్న అంశాన్ని ఏ రోజు ఖండించడం లేదని, అది తప్పని చెప్పకుండా కేవలం తాము అందుకు ప్రతీకారంగా చేస్తున్న దాడులను మాత్రమే ఖండిస్తోందన్న అసహనాన్ని ఇజ్రాయెల్ వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తున్న అసహనంలో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే ఈ ఐక్యరాజ్య సమితిలో ఉన్న సోకాల్డ్ ఈ లిబరల్ వాదకులు ఎవరైతే ఉన్నారో, స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఏ రోజు కూడా ఇస్లామిక్ తీవ్రవాదం పేరుతో జరుగుతున్న నరమేధాన్ని ఏ రోజు ఖండించలేదు. ఇది వాస్తవం. ఆ అసంతృప్తి కేవలం ఇజ్రాయెల్లోనే కాదు, భారతదేశంలో కూడా ఉంది. కాశ్మీర్లో జరుగుతున్న తీవ్రవాదాన్ని ఆపడంలో ఐక్యరాజ్య సమితి ఫెయిల్ అయింది. ఎందుకంటే ఈ అంశం ఐక్యరాజ్య సమితికి భారతే స్వయంగా తీసుకెళ్ళింది. 1948లో ఇక్కడ ఈ ఉద్రిక్తలను నివారించడానికి ఒక ఐక్యరాజ్య సమితికి చెందిన చిన్నపాటి సైన్యమే ఉంది. ఆ సైన్యం ఏమీ చేయలేకపోతోంది. అటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ కూడా ఐక్యరాజ్య సమితి మీద ఆగ్రహం ఉండడంలోనూ అసంతృప్తి ఉండడంలో ఎలాంటి తప్పు లేదనే అనిపిస్తోంది. ఎందుకంటే తప్పు ఎటువైపు జరిగినా ముందు దాన్ని తప్పని చెప్పగలగాలి. అది చెప్పకుండా అవతలి పక్షందే తప్పు తప్పు అని పదే పదే చెప్పడం ఎవరికైనా ఆగ్రహం కలిగించే మాట. అదే ఆగ్రహం ఈరోజు ఇజ్రాయెల్కు కూడా కలిగింది. మీరు ఎందుకు ఖండించలేదని ఇజ్రాయెల్ పదే పదే అడిగినప్పటికీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ సరిగ్గా స్పందించకపోవడం చివరకు ఇజ్రాయెల్ ఆయనకు తమ దేశానికి వచ్చే అర్హత లేదని, ఆయనకు వీసా ఇవ్వకూడదని, ఆయన తమ దేశంలో ఆహ్వానితుడు కాదని స్పష్టంగా ప్రకటించేసింది. దీంతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్కు ఇజ్రాయెల్ వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. అయినప్పటికీ కూడా ఈరోజు కూడా హమస్పై జరిగిన దాడిని బహిరంగంగా ఖండించడానికి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సెక్రటరీ జనరల్ కానీ ఐక్యరాజ్య సమితి కానీ ఎందుకో సాహసించడం లేదు. అది ఎందుకు సాహసించడం లేదో వాళ్లే వివరించాలి. ఎందుకంటే మొదట తప్పు అక్కడ జరిగింది, ఈరోజు దానికి ప్రతీకారంగా ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, అది వేరే అంశం. సో మొదట దాన్ని ఖండించాలి, అటు తర్వాత ఈ ఇజ్రాయెల్ ఏదైనా తప్పులు చేస్తుంటే దాన్ని తప్పు పట్టాలి. అలా కాని నేపథ్యంలో కేవలం ఒకవైపు మాత్రమే మాట్లాడుతున్న వేళ రెండో పక్షానికి ఆగ్రహం వస్తుంది. ఆ ఆగ్రహాన్ని ఈరోజు ఇజ్రాయెల్ మరోమారు బహిరంగంగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి తరపున పాలస్తీనా, ముఖ్యంగా గాజా నగరానికి అందుతున్న సహాయం UNRWA అనే సంస్థ ద్వారా జరుగుతోంది. యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ ద్వారా. ఈ ఏజెన్సీ హమస్కు మద్దతుగా ఎన్నో కార్యకలాపాలకు పాల్పడుతుందని, హమస్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఇజ్రాయెల్ ఎప్పటి నుండో ఆరోపిస్తోంది. ఆ ఆరోపణలకు ఈ UNRWA సరైన రీతిలో సమాధానం ఇవ్వడం లేదు. ఆ UNRWA హమాస్కు మద్దతిస్తోందన్న సమాచారం, అందుకు తగిన రుజువులు ఈరోజు ఇజ్రాయెల్ ప్రపంచం ముందు పెట్టినప్పటికీ యునైటెడ్ నేషన్స్ దాని మీద వ్యాఖ్యానించడం లేదు, చర్యలు తీసుకోవడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఆగ్రహం చెందిన ఇజ్రాయెల్ దేశం 2 చట్టాలను పార్లమెంట్లో పాస్ చేసింది. ఆ 2 చట్టాలు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఏ సంస్థ కూడా ఇక మీదట ఇజ్రాయిల్లో పనిచేయడానికి వీల్లేదు. ముఖ్యంగా UNRWAను ఇజ్రాయిలే కాకుండా పాలస్తీనాలో కూడా పనిచేయడానికి అనుమతించము. దీనికి అవసరమైన 2 చట్టాలను ఇజ్రాయెల్ పార్లమెంటు పాస్ చేసింది. దీంతో ఇజ్రాయిల్ పాలస్తీనాలలో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నాయకుడు కానీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సంస్థలు కానీ పనిచేయడానికి వీలు లేకుండా నిషేధం విధించబడింది. ఇది ఒక రకంగా ఈరోజు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన క్రెడిబిలిటీకే ఇబ్బందికర అంశం. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి, రిఫార్మ్స్ కావాలని భారత్ లాంటి దేశాలు ఎప్పటి నుండో
మాట్లాడుతున్నా ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఆ రిఫార్మ్స్ జరగడం లేదు. సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని కోరుతున్నా ఇంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడడం లేదు. ఐక్యరాజ్య సమితికి ఎన్నో మాటలు చెప్పే విశ్లేషకులు, నిపుణులు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వ్యక్తులు మాట్లాడరు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం సముచితమా కాదా అంటే అది పక్కన పెడితే ఐక్యరాజ్య సమితి కూడా ఈరోజు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలి. లేకపోతే ఈరోజు ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో వేరే దేశాలు కూడా తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇది ఇజ్రాయెల్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం. తదుపరి అంశం, హిజ్బుల్లాకు సరికొత్త నాయకుడిగా ఎప్పటి నుండో డిప్యూటీ సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్న నయీం కాసిమ్ను ఈరోజు నియమిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ నయీం కాసిం 1970ల నుంచి ఈ హిజ్బుల్లా అనే సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. ఆయన ఒక సీనియర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్గా ఉన్నారు. ఆ సీనియర్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ అనబడే నయీం కాసిం అనే వ్యక్తి హిజ్బుల్లా యొక్క రాజకీయ, మిలిటరీ కార్యకలాపాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. 3-4 దశాబ్దాలుగా హిజ్బుల్లా రాజకీయ, మిలిటరీ వ్యవహారాల పర్యవేక్షణలో ఎంతో క్రియాశీలకంగా, నైపుణ్యంగా వ్యవహరిస్తున్న వ్యక్తి. ఆయన మీద పాశ్చాత్య దేశాలు ఎంతో ఆగ్రహంగా ఉన్నాయి. ఆయన్ని పట్టుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అలాంటి నయీం కాసిం హిజ్బుల్లా అధినేత నసరుల్లా మరణించిన తర్వాత 2-3 హిజ్బుల్లా అధినేతలుగా ప్రకటించిన వెంటనే ఇజ్రాయిల్ చంపుతున్న సమయంలో ఈ నయీం కాసిం ఒక్కసారిగా లెబనాన్ నుంచి మాయమైపోయారు. ఆ మాయమైపోయిన వేళ పాశ్చాత్య మీడియా కానీ మిగతా స్థానిక మీడియాలు ఎక్కడ ఇజ్రాయిల్ చంపివేస్తోందో అన్న భయంతో నయీం కాసిం లెబనాన్ను వదిలి సురక్షితమైన ఇరాన్కు చేరాడని వార్తలు ఆ రోజు ఈ పత్రికలు కానీ, ఈ మీడియా సంస్థలు కానీ ప్రచురించాయి. అయితే ఈరోజు ఆయన్ను హిజ్బుల్లా అధినేతగా ప్రకటించిన తర్వాత అందుతున్న సమాచారం ప్రకారం కనీసం ఈయననైనా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఇరానే నయీం కాసిమ్ను లెబనాన్ నుంచి సురక్షితంగా ఇరాన్కు తీసుకుని వెళ్ళిందని, అంటే సిరియా గుండా ఇరాన్కు చేర్చిందని, ఇరాన్కు చేర్చిన తర్వాత ఆయన సురక్షతకు అవసరమైన బందోబస్తు అంతా చేసిన తర్వాత, అన్ని చర్యలను తీసుకున్న తర్వాత ఇప్పుడు నయీం కాసిమ్ను టెహరాన్లో ఒక ప్రకటన ద్వారా హిజ్బుల్లా తమ అధినేతగా ప్రకటించింది. అంటే హిజ్బుల్లా చేసిన ప్రకటన ఇరాన్ రాజధాని టెహరాన్లో జరిగింది. ఏది ఏమైనప్పటికీ హిజ్బుల్లాకు కొత్త అధినేత ఈరోజు నియమించబడ్డాడు. ఈ కొత్త అధినేత 1970ల నుంచి ఎంతమంది మరణానికి కారణమయ్యాడో ప్రపంచానికంతా తెలుసు. అటువంటి వ్యక్తి ఈరోజు హిజ్బుల్లాను ఏ దిశగా తీసుకెళ్తాడో మనం సందేహించాల్సిన అవసరం లేదు. ఆయన ఈ తీవ్రవాద సంస్థను మరింత పటిష్టంగా తీవ్రవాద సంస్థగా చేస్తాడనే అందరూ అనుకుంటున్నారు. లేదా మారిన పరిస్థితులకు అనుగుణంగా కొంత దానిని రిఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తాడా ఏమిటి ఎవరికి తెలియదు. ఏది ఏమైనప్పటికీ ఆయన ఇరాన్ రక్షణలో ఈరోజు ఇరాన్ దేశంలో ఉన్నాడనేది నిస్సందేహంగా అంది వచ్చిన వార్త. అటువంటి వ్యక్తిని ఈరోజు హిజ్బుల్లా తమ అధినేతగా ప్రకటించడం అంటే ఒక రకంగా అన్ని విషయాలను తెలిసిన ఒక డిప్యూటీ సెక్రటరీ జనరల్కు బాధ్యతలు ఇవ్వడమే. ఆయనకి హిజ్బుల్లా స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జరిగిన ప్రతి ఒక్కటి తెలుసు. ప్రతి అంశంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించాడు. కాబట్టి అటువంటి వ్యక్తి నేతృత్వంలో హిజ్బుల్లా ఎలా ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ హిజ్బుల్లాకు ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు. హమాస్ లాగా హిజ్బుల్లా తమ నాయకుడిని ప్రకటించకుండా ఆగలేదు, ప్రకటించింది. ఇజ్రాయిల్ ఇప్పుడు ఈ కొత్త నాయకుడిని ఏం చేస్తుంది, ఆ కొత్త నాయకుడి వెనకాల మొసాద్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. ఇది మనం ఈరోజు ఎంపిక చేసుకున్న 4వ అంశం. ఇక చివరి అంశం, అది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్లో, అంటే అమెరికా అధ్యక్ష భవనంలో దీపావళి సంబరాలను నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా జో బైడెన్ మాట్లాడుతూ ఎంతో ఉల్లాసభరితంగా, ఎంతో ఉత్సాహంగా, బహిరంగంగా తాము ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించుకున్నారు. ఈ ప్రకటన వెనక కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలను మనం కాసేపు ఆగిన తర్వాత చర్చించుకుంటే, ఈరోజు అమెరికా అధ్యక్ష భవనంలో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ దీపావళి వేడుకలకు అమెరికాలో ఉన్న భారతీయ సంతతికి చెందిన ముఖ్యంగా హిందువులలో కీలకమైన వ్యక్తులు హాజరయ్యారు. ముఖ్యంగా అదే సందర్భంలో అంతరిక్షంలో చిక్కుకుపోయిన భారతీయ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ తన సందేశాన్ని వినిపించారు. ఆ సందేశాన్ని ఈ దీపావళి సంబరాల సందర్భంగా అందరికీ వినిపించడం కూడా జరిగింది. ఇది వరుసగా ఈరోజు ప్రపంచంలో చాలా దేశాలలో దీపావళి సంబరాలు జరుగుతున్న వేళ అమెరికా అధ్యక్ష భవనంలో కూడా జరగడం హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు లభిస్తున్న గౌరవం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దుబాయ్ నగరం ఏదైతే ఉందో, ఆ దుబాయ్ నగరంలో కూడా గత వారం రోజులుగా దీపావళి సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు దంతేరాస్ ఏదైతే ఉందో, ఆ దంతేరాస్ పండగను పురస్కరించుకొని దుబాయ్లో అతిపెద్ద గోల్డ్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తున్నారు. దుబాయ్ అనేది ఒక ముస్లిం దేశం. అలాంటి ముస్లిం దేశంలో ఈరోజు ఈ దీపావళి సంబరాలు, దంతేరాస్ సంబరాలను నిర్వహించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇంతకు ముందే ఏదైతే సౌదీ అరేబియా ఉందో, మక్కా మదీనాలకు నెలవైన సౌదీ అరేబియాలో కూడా అక్కడ జరుగుతున్న యాన్యువల్ రియాద్ ఫెస్టివల్లో ఈ దీపావళి సంబరాలు, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన సంబరాలను జరుపుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు హిందువులకు లభిస్తున్న గౌరవం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు లభిస్తున్న ఒక రకమైన గౌరవం, అభిమానమనే మనం చెప్పాలి. ఎందుకంటే హిందువులు తాము ఎక్కడికైతే వెళ్ళారో అక్కడ గణనీయంగానే తమ సంఖ్యను పెంచుకుంటూ ఉన్నారు, ప్రభావం చూపుతున్నారు. వారి ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు మెరుగుపడుతూ ఉంది. వాళ్ళు ఆర్థికంగానే కాదు, రాజకీయంగానే కాదు, సంస్కృతి సాంప్రదాయాల పరంగా కూడా పటిష్టంగా ఉంటున్నారు. తమ యొక్క ఈ బలాన్ని వాళ్ళు చాటి చెప్తున్నారు. కాబట్టి అక్కడున్న స్థానిక రాజకీయ పార్టీలు కానీ, ప్రభుత్వాలు కానీ ఈరోజు వీరి బలాన్ని ఖచ్చితంగా గుర్తిస్తున్నాయి. గుర్తించడం వల్లనే ఈరోజు ఆయా దేశాలు కూడా వీళ్ళని సంతృప్తిపరచడానికి ఇలాంటి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ అమెరికా అధ్యక్షుడు ఈరోజు నిర్వహించిన ఏదైతే ఉందో దీపావళి సంబరాలు ఉన్నాయో, ఆ సంబరాలు ఈరోజు హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు తగ్గిన గౌరవం, ప్రపంచవ్యాప్తంగా దక్కుతున్న ఈ గౌరవానికి కొనసాగింపుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో కూడా ఈ దీపావళి సంబరాలను తన ఉపాధ్యక్ష నివాసంలో ఆయన జరుపుకున్నారు. అటు పిమ్మట ఈ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఏటా ఈ ఉత్సవాలను నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇంకొక కోణం కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తారు. ఎందుకంటే జో బైడెన్ భారత్ వ్యతిరేకిగా కొంత ముద్ర పడి ఉంది. ఆయన పాకిస్తాన్కు సన్నిహితుడని మొట్టమొదట్లో అందరూ వ్యాఖ్యానించారు. అటువంటి వ్యాఖ్యానం కారణంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న భారతీయ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీకి దూరం అవుతున్నారన్న సంకేతాలు వెలువడిన నేపథ్యంలో జో బైడెన్ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ముందు ఈ దీపావళి సంబరాలను ఉపాధ్యక్ష భవనంలో నిర్వహించడం మొదలుపెట్టారు. భారతీయుల ఆదరణ పొందారు. అధ్యక్షుడిగా ఆయన గెలుపొందారు. ఆ సాంప్రదాయాన్ని ఆయన కొనసాగించారు. ఈ కొనసాగించడం ద్వారా భారతీయ మన్నలను డెమోక్రాటిక్ పార్టీకి అందించడమే లక్ష్యంగా ఇది జరిగిందనేది రాజకీయ కోణం. ఏది ఏమైనప్పటికీ రాజకీయ కోణాన్ని పక్కన పెడితే ఈరోజు అమెరికా అధ్యక్ష భవనంలో ఏటా ఇటువంటి సంబరాలు, హిందూ పండగలు జరగడం మనకు దక్కిన గౌరవం. ఆ గౌరవాన్ని ఈరోజు భారతదేశం, భారతీయులందరూ కూడా స్వాగతిస్తారనే ఆశిద్దాం. ఇవి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో సంఘటనల్లో మనం ఎంపిక చేసుకుని మీకు అందిస్తున్న ఒక 5 ముఖ్యమైన అంశాలు. ఈ అంశాలతో కూడిన ఈ అంశాలకు మేము ఇచ్చిన వివరణ మీకు పూర్తి స్థాయిలో అందిందనే ఆశిస్తూ ఈ 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమానికి ఈరోజు సెలవు. రేపు ఇటువంటి అంశాలతో 4 సైట్స్ టీవీ విశ్వదర్శన్ కార్యక్రమంలో మరోమారు కలుద్దాం.